సరైనది కాదు. ఏ. సిద్ధాంతాలు నియమాలు బోధించడం. ఆప్షన్ బి. విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించడం. ఆప్షన్ సి. పరిశోధన ఫలితాలు బోధించడం. ఆప్షన్ డి. విద్యార్థులకు జ్ఞాన భండాగారాన్ని పూర్తిగా నేర్పించడం. అంటే జ్ఞానాన్ని పూర్తిగా నేర్పించడం. సో దీంట్లో సరైనది కానిది ఆప్షన్ డి. విద్యార్థులకు జ్ఞాన భండాగారాన్ని పూర్తిగా నేర్పించడం. నెక్స్ట్ క్వశ్చన్. విత్తనాలు నీటిలో వేస్తే ఏమి జరుగుతుంది అనే ప్రయోగంలో క్రింది వాటిలో ఏది చేయలేదు? విత్తనాలను పరిశీలించడం. ఆప్షన్ బి. పరికల్పన చేయటం. ఆప్షన్ సి. ప్రయోగ ఫలితాలు విశ్లేషించడం. ఆప్షన్ డి. విత్తనాలను రంగుతో గుర్తించడం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి. విత్తనాలను రంగుతో గుర్తించడం. క్వశ్చన్ నెంబర్ 3. కొఠారి కమిషన్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? సిద్ధాంతాలను బోధించడం, పరిశోధనలు చేయడం, నియమాలు నేర్చుకోవడం, చేయటం కంటే మరేమీ కాదు. డూయింగ్ నథింగ్. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి. చేయటం కంటే మరేమీ కాదు, డూయింగ్ నథింగ్. విత్తనాలు నీటిలో వేసినప్పుడు ఏం జరుగుతుందనే ప్రయోగంలో క్రింది వాటిలో ఏది తప్పు? పరిశీలన చేయటం, ప్రశ్నించుకోవటం, పరికల్పన చేయటం, ఫలితాలు దాచిపెట్టడం. దీనికి సరైన సమాధానము ఫలితాలను దాచిపెట్టడం. క్వశ్చన్ నెంబర్ 5. ఈ పాఠ్యాంశ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? సత్యాన్వేషణ, సిద్ధాంతాల సమాహారము, నియమాల జాబితా, జ్ఞానాన్ని కంఠస్థం చేయటం. దీనికి సరైన సమాధానం సత్యాన్వేషణ. క్వశ్చన్ నెంబర్ 6. విత్తనాల ప్రయోగం గురించి క్రింది వాటిలో ఏది నిజం కాదు? ఊహ తప్పు కావచ్చు. ఆప్షన్ డి. కొన్ని విత్తనాలు మునగవచ్చు, కొన్ని తేలవచ్చు. ఆప్షన్ సి. ప్రయోగం ఒకసారి చేస్తే సరిపోతుంది. ఆప్షన్ డి. ప్రయోగాన్ని పునరావృతం చేయాలి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. ప్రయోగాన్ని ఒకసారి చేస్తే సరిపోతుంది. ఇది సరైనది కాదు. క్వశ్చన్ నెంబర్ 7. ఈ పాఠ్యాంశ ప్రకారం విజ్ఞాన శాస్త్ర బోధనలో ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? జ్ఞానాన్ని కంఠస్థం చేయడం, ప్రయోగాలు చేయడం, సిద్ధాంతాలు వల్లవేయటం, నియమాలు నేర్చుకోవటం. దీనికి సరైన సమాధానము ప్రయోగాలు చేయటం. క్వశ్చన్ నెంబర్ 8. విత్తనాలు నీటిలో వేస్తే ఏం జరుగుతుంది ప్రయోగంలో ఈ క్రింది వాటిలో ఏది చేయాలి? ఊహను ఎవరికి చెప్పకూడదు, ఫలితాలు నమోదు చేయకూడదు, ప్రయోగాన్ని ఒకసారి మాత్రమే చేయాలి, ఊహను మార్చకూడదు. దీనికి సరైన సమాధానం ఊహను ఎవరికి చెప్పకూడదు. మనం ఏదైతే ఊహిస్తున్నామో దాని గురించి ఎవరికి చెప్పకూడదు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.